ఆయన ఈ భూమి మీద ఉండగా నేర్పించినటువంటి ఈ ప్రార్థన, ఒకసారి దానిలో ఉన్న మూలమైన పాయింట్స్ మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త, ఒకసారి అందరూ మత్తయి సువార్తకి రండి. ఇది చాలామంది చేత పలకబడుతున్నటువంటి ప్రార్థన. ఈవెన్ ఇప్పటికీ ప్రతి లూథరన్ చర్చ్లో, చాలా బాప్టిస్ట్ చర్చెస్లో జస్ట్ అలా సేవకులు వేస్తారు, కిందున్న వాళ్ళందరూ పైకి లేచి నిలబడతారు. అనుకోకుండానే అందరూ పెద్దగా దృష్టి పెట్టకుండానే నోట్లోంచి టక్ 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 ఇది వచ్చేస్తుంది. ఇది ఎలా అంటే, మనం చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ప్లెడ్జ్ చెప్తాం. ఏమని చెప్తాం? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను, నా దేశపు వారసత్వ సంపద నాకు గర్వకారణము, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్, మేరా భారత్ మహాన్. ఒక భాష అయితే మర్చిపోతామేమో అని అన్ని భాషల్లోనూ దీన్ని పెట్టేశారు. స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లాడు, ప్రతి అమ్మాయి చెయ్యి ఇలా పెట్టి నా దేశం నేను ప్రేమిస్తున్నాను, అందరూ నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తారు. కానీ వాళ్ళే పెద్ద అయిన తర్వాత ప్రేమ ఒప్పుకోవట్లేదని ఒక ఆడపిల్లని చంపేసి యాసిడ్ పోసేసి నరికేసే వాళ్ళుగా తయారవ్వచ్చు. లేదా మార్కులు తనకంటే ఎక్కువ వస్తున్నాయి, మనం చెప్పాను కదా, ఒక ఆడపిల్ల వెళ్ళి బెస్ట్ ఫ్రెండ్ మీద యాసిడ్ పోసేసిందంట, అలాంటి వాళ్ళుగా తయారవ్వచ్చు. శరీరాన్ని కాముకత్వంతో నింపుకోవచ్చు. నా సహోదరులు అని చెప్పేసి వాళ్ళ నెత్తి మీద చెంగేసి పైకి తొక్కి ఎక్కొచ్చు. ఏ ప్రతిజ్ఞ కూడా మనుషుల్ని అంతరంగంలో నుంచి ప్రభావితం చేయలేకపోతుంది. అర్థమవుతుందా మీకు? అంతరంగంలో నుంచి ప్రభావితం చేయలేకపోతుంది. పరలోక ప్రార్థన కూడా చాలా మంది సంఘాల్లో చెప్పేస్తున్నారు. ఎలా చెప్తున్నారు? ఎలా చెప్తారు? చాలా అనర్గళంగా చెప్తారు. టక్ 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 టక్. మీరు చెప్పగలరా? ఇక్కడ ఎవరైనా నాకు వచ్చండి చూడకుండా పరలోక ప్రార్థన చెప్పగలనే వాళ్ళు చేయొద్దండి ప్లీజ్. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? చెప్తారు కానీ కొంచెం డౌట్సా? చూడండి ఇక్కడ పరలోక ప్రార్థన గురించి ఏమంటున్నాడు. ఏముంది పరలోక ప్రార్థనలో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుంచి మాట్లాడుతూ 18 వరకు ఈ ప్రార్థన గురించిన సమాచారం ప్రభు